ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. అక్టోబర్ మాసం వచ్చేసింది. నెలలు గడిచిపోతున్నాయి. ఏమి సాధించాము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ రాబోయేటువంటి ఈ 2-3 నెలల్లో మనము ఈ సంవత్సరంలో అనుకున్నటువంటి సత్కార్యాలన్నీ కూడా పూర్తి చేసుకోవాలని, విద్యా ఉద్యోగ వ్యాపార సంపన్నత పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఎలాగో దసరా ఉత్సవాలు కూడా ఉంటాయి. మనకి దసరా పండుగ నుంచి మనకి కొత్త మాసం ప్రారంభమవుతుంది. కాబట్టి అందరికీ కూడా అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాలు ఉండాలని కోరుకుంటున్నాను నేను. ముఖ్యంగా మీరందరూ గుర్తుపెట్టుకోండి, మనకి మాస ఫలితాలన్నీ కూడా గోచార ఫలితములు. ఇప్పుడు అక్టోబర్ 17వ తేదీ నుంచి మళ్ళీ రవి మారిపోతూ ఉంటాడు. సో మనకి తులలోకి వస్తాడు రవి. సో అంటే నీచ స్థానంలోకి వస్తాడు. అప్పుడు కొన్ని ఫలితాలు మారిపోతాయి. కాబట్టి ఆ విషయాన్ని మీరు ముందుగా గమనించుకోవాలి. అందుకనే ఏదో సినిమాలో చెప్పినట్టుగా సమయం లేదు మిత్రమా, మన సమయంలో అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. ఏదో నేను చెప్పిన విషయాన్ని గుడ్డిగా నమ్మడం కాదండి. ఇప్పుడు నేను ఈ మాసంలో మీకు అద్భుతమైనటువంటి ధనయోగం అన్నాడు, ఉద్యోగ లాభం అన్నాను. మీరు అప్లై చేస్తే కదా, మీరు కృషి చేస్తే కదా. కోర్టు వివాదాలు సమస్య పోతాయని అర్థం ఏంటి? మీరు ఒక అడుగు ముందుకు వేసి మీ సోదరుడితోనో, మీ యొక్క బంధువులతోనో, లేదా అవతల ఉన్నటువంటి ఆపోజిట్ వ్యక్తితోనో సామరస్య ధోరణితో మీరు ముందడుగు వేయాలిగా. అది కాకుండా మనం కిరణ్ శర్మ చెప్పాడు, మన కోర్టు ఫలితాలు అయిపోతాయి, కోర్టు అనుకూలంగా అయిపోతుంది, చదువులో మంచి వచ్చేస్తే మనకి ఐఏఎస్ పాస్ అయిపోతాం. 10th పాస్ అయినోడు ఐఏఎస్కి ఎలా సెలెక్ట్ అవుతావు? ఆలోచన చేయండి. దేనికైనా ఒక ఎలిజిబిలిటీ కావాలి కదా. నువ్వు ఎంతవరకు ప్రయోజకుడివి, ఆ అర్హత అంటే ఆ ఉద్యోగానికి అర్హత పొందుకునే అవకాశం ఉందా లేదా అనేది నువ్వు చూసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ విషయంలో కాస్త ఎమరుపాటుగా ఉండాలి. ప్రతి మాసం మనం చెప్పేటువంటి ఒక మంచి మాటను మీరు వినాలి. అందుకనే చెప్పంగానే ఆవేశపడక్కర్లేదు. గోచారం సూచక శాస్త్రం, అందులోనూ 40 నుంచి 50% వరకు మాత్రమే స్వీకరించాలి. జన్మజాతకంలో 90% అనుకూలంగా ఉంటాయని చెప్పుకున్నాం మనం. కాబట్టి జన్మజాతకాన్ని పోల్చుకొని దాన్ని సరిచూసుకొని గోచార ఫలితాలతో మీరు రెండింటిని అనుసంధానం చేసి మీరు మంచి శుభ ప్రయోజనాలు పొందుకోవాలి. జ్యోతిషం సూచకం శాస్త్రమైన సశాస్త్రీయమైనది. ఇక మనం అక్టోబర్ మాస ఫలితాలకు వెళ్దాం. తప్పకుండా ఈ మాసంలో ఉన్నటువంటి ఫలితాలను తెలుసుకుందాం. మనము ఈ మాసం అక్టోబర్ నెలలో తులారాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? తులారాశి వారికి గత మాసంలో ఎలా ఉంది? గత మాసం కంటే ఈ మాసం భిన్నంగా ఉంటుందా? ఏదైనా మెరుగైన ఫలితాలు ఉన్నాయా? గురుగారు గత మాసంలో కూడా కొన్ని ఆటంకాలు ఉన్నాయి గురుగారు, కాస్త ఆ విషయంలో మమ్మల్ని మీరు ఇచ్చేటువంటి మార్గం మాకు అనుసరణీయంగా ఉంది అని చెప్పేటువంటి వ్యక్తుల యొక్క మాటలు నమ్ముతూ, ఏదైనా నెగిటివ్ ఫలితాలు కనుక గత మాసంలో కలిగి ఉంటే జన్మజాతకం చూయించుకుంటే సరిపోతుంది. తగిన పరిహారాలు నేను ప్రతి ఒక్కరిని జపం చేసుకోమని చెప్పాను. ముందుగా మీరు జపం చేసుకోండి. నా దగ్గర రండి, నేను హోమం చేస్తా, నేను జపం చేస్తా అని చెప్పాను. అది తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు. కానీ ముందుగానే మీకు ఒక శ్లోకము, ఒక జపము చెప్తాను నేను. అది మీరు పాలన చేసుకొని ఒక 41 రోజులలో ఏదో కొద్దిగా 30 to 40% మార్పు వస్తే దాన్ని 108 రోజులు మీరు పాలన చేసుకోండి. మీ అష్టోత్తరాలు మీరు చదువుకోమని చెప్తాను. అప్పుడు కూడా కొంత కాకపోయినప్పుడు అప్పుడు బ్రాహ్మణుల చేత జపము, తపము, యజ్ఞము, హోమము చేయించుకోమని చెప్తాను. ఆ విషయాన్ని గమనించుకుంటూ ఈ మాసంలో తులారాశికి ఏ వారంలో ఎలాంటి ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1-4 వారాల్లో వీరికి సామాన్య ఫలితాలు. 1వ వారం 4వ వారం సామాన్య ఫలితాలు చెప్పబడుతోంది. 2వ వారమే తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనబడుతోంది. విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ నష్టము, కష్టము, ఇతరుల మీద ఆధారపడి పరీక్ష రాద్దాం అనుకున్న వారికి 0 మార్కు, ఏమాత్రం అనుకూలంగా లేదు. ఇతరులతో కలిసి వ్యాపారం చేద్దాం అనుకున్న వారికి నష్టమే. ముఖ్యంగా ఈ బ్యూటీ పార్లర్, వస్త్ర వ్యాపారము, షేర్ మార్కెట్లలో తీవ్ర నష్టాలు ఉన్నాయి. అలాగే ఈవెంట్స్ వస్తాయని చెప్పేసి ఈవెంట్స్ కోసం వెంపర్లాడుతున్న వాళ్ళకి నష్టమే. అలాగే ఆన్ సైట్లో మీకు ఉద్యోగం అని చెప్పేసి కన్సల్టెంట్ వాళ్ళు చెప్పిన నష్టమే. అలాగే మీకు విదేశాల్లో కళా ప్రదర్శన ఉన్నది, మీరు సంగీతం బాగా పాడతారు, అసలు అద్భుతమైనటువంటి గాత్రం మీరు, అసలు నాట్యం మీరు బాగా చేస్తారు, మీ ప్రోగ్రామ్ నేను తానా సభలో పెట్టేస్తున్నాను, మీకు లెటర్ చూపిస్తాడు, ఫేక్ లెటర్. దాని ద్వారా ఏం లేదండి, అక్కడ హోటల్ మనం చూపించాలి, ఆ హోటల్ చూపించడానికి టికెట్ డూప్లికేట్ కొనడానికి అలాగే మీకు అక్కడ కొంత వీసా కోసం కొద్ది ఖర్చులు ఉంటాయి, దానికోసం జస్ట్ మీరు 2 lakhs ఖర్చు పెడితే చాలు మీకు వీసా వచ్చేస్తుందని చెప్తారు. హాయిగా పాపం మీరు నమ్మి
గ్రూప్గా ఉన్న వాళ్ళు ఒక 10 మంది 20 లక్షలు వాడి చేతులు పెడతారు, వాడు మళ్ళీ మీకు కనబడు. అలాగే ఒకవేళ వెళ్ళినా మిమ్మల్ని ఏ దుబాయ్కో ఏ గల్ఫ్కో తీసుకెళ్ళి అక్కడ అర్ధాంతరంగా మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో వదిలేస్తారు. మీ బతుకు ఇంకా హీనమైన బతికి అవుతుంది. జాగ్రత్త. కాబట్టి నేను చెప్పినటువంటి నెగిటివ్ ఫలితం ఉన్న రోజున మీరు జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు అలాంటి పరిస్థితి మనకి అని అడిగితే 2వ వారంలో అటువంటి దుస్థితి ఏర్పడే అవకాశం. మరి 3వ వారంలో సానుకూలవంతమైన దృక్పథం, ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, పట్టుదలతో ఉద్యోగాన్ని సంపాదించుకోవడం, ఉన్న చోట నుంచి ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనుకున్న చోటికి బదిలీలు, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారడానికి అవకాశాలు, పెద్దవాళ్ళతో పరిచయాలు, గొప్ప వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపారంలో లాభాలు పొందుకోవడం. 3వ వారంలో ఊహించినటువంటి విజయం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధన ప్రాప్తి. 2వ వారంలో షేర్ మార్కెట్లో తీవ్ర నష్టం ఉంది, వాటి వైపు వెళ్ళకూడదు. 1-4 వారాల్లో షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ పర్వాలేదు, కానీ లాటరీలకు, జూదానికి దూరంగా ఉండండి. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వంలో పెంపొందించే అవకాశం చూసుకోండి. ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా ఉంటే ఈ మాసం మీకు అనుకూలమే. కేవలం 2వ వారం మాత్రమే దీర్ఘమైనటువంటి అంటే తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కూడా అభాస పడే అవకాశాలు, అనవసరమైన అక్రమ సంబంధాలు, జుగుప్సారిన ఫోటోలు షేర్ చేసుకోవడం, తప్పుడు వ్యక్తులతో, సనాతన ధర్మానికి వ్యతిరేకమైన వ్యక్తులతో మీరు చేసేటువంటి ప్రయాణాలు, పరిచయాలు, కాస్త మీరు జుగుప్సారిన ఫోటో షేర్ చేసుకోవడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, మరకలతో స్నేహం మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. తస్మా జాగ్రత్త. లేనిపోయినటువంటి ఇబ్బందులే, చికాకులు కలుగుతాయి. తస్మా జాగ్రత్తగా ఉండండి. పెద్దలను ఎదిరించడం వల్ల మీకు నష్టం, ఏదో ఆస్తి వాసు కలిసి వస్తాయి అనుకుంటే మీకు నష్టమే కలుగుతుంది. జాగ్రత్త. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం ఉంటుంది. 3వ వారంలో లాభం ఉంటుంది, అంటే ఊహించినటువంటి లాభం. 2వ వారంలో వచ్చినటువంటి అన్ని రకాల ఇబ్బందులన్నీ కూడా 3వ వారంలో ఏదో మనకి చిన్న ఏదంటే పేపర్ ముక్క తీసి పక్క పెట్టినట్టుగానే కష్టాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి శుభము, సుఖము, సంతోషం, ఆనందం, ఐశ్వర్యం, కోర్టు వివాదాలు సమసిపోవడం, తీర్పు అనుకూలంగా రావడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్, క్రీడా వ్యాపార అభివృద్ధి పొందుకోవడం. మత్స్యకారులు 2వ వారంలో మాత్రమే సముద్రంలో వెళ్ళకండి, మిగతా వారాల్లో సముద్రంలో కానీ చేపల వేటకి వెళ్ళవచ్చును. పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, అలాగే ఈవెంట్ వారికి బోర్బావులతో వారికి తోలు రెగ్గిన షూ పరిశ్రమలు లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకోవచ్చు. రాజకీయ రంగుల అనుకూలత, సినిమా రంగుల అభివృద్ధి, దర్శక నిర్మాతలకి, నటులకి గొప్ప అవకాశాలు. మీ సినిమా అద్భుతంగా విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. 3 లాభాలు పొందుకునే అవకాశాలు. 2వ వారం తప్ప మిగిలిన వారాలు ఎప్పుడైనా సరే మీరు చిత్రాన్ని విడుదల చేయవచ్చు. చిత్రాన్ని ఈ యొక్క శుభమాసంలో ప్రారంభం చేయవచ్చు. మీకు అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. తప్పక నటనకి పేరు ప్రఖ్యాతి వచ్చే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గుర్తించండి. విద్యార్థులకి పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ 2వ వారంలో కఠినమైన సవాళ్లు ఉంటాయి. మిగిలిన వారాల్లో అనుకూలత. 3వ వారంలో బ్రహ్మాండ విజయం, టాప్ ర్యాంక్ రావచ్చు. భగవంతుని అనుగ్రహంతో మీకు టాప్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి కాదనడానికి ఎవరు లేరు. భగవంతుడు మీ అంతా ఉంటాడు. తప్పకుండా మీరు అనుకునేది సాధించగలిగే మనస్తత్వం, సోదరుల మధ్య, బంధువుల మధ్య అనుకూలత, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, అనుకూలవంతమైన ప్రయాణాలు, విదేశీ ప్రయాణం, విదేశాన్ని స్వదేశానికి వచ్చి విదేశాలు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం 3వ వారంలో ఉంది. అందుకే 1వ వారంలో బయలుదేరండి. అక్టోబర్లో మీకు 3వ వారంలో వీసా స్లాట్ బుక్ చేసుకోండి. తప్పకుండా విజయం ఉంటుంది. 2వ వారంలో మీకు నష్టాన్ని పొందుకుంటారు. వీసా రాదు. మీ ఉద్యోగం కూడా బెంచ్ మీదకి వెళ్ళబోతోంది. 3వ వారంలో బెంచ్ ఉద్యోగం వ్యాపారం ఆన్సైట్కి వెళ్తుంది. ఆనందకర సంపద ఉంటుంది. వ్యాపార పరంగా కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆనందకరమైన సంపద పొందుకోవడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకోవడం, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు. తప్పకుండా ఈ మాసంలో మీరు 1-4 వారాల్లో భగవన్నాంశాలు ఎక్కువ చేసుకోవడం, 2వ వారంలో విపరీతమైనటువంటి భక్తి, శ్రద్ధలు, దేవాలయ సందర్శన, క్షేత్రం దగ్గర క్షేత్రానికి దర్శనం చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో అర్చనలు, అభిషేకాలు చేయించుకోవడం చాలా మంచిది. 3వ వారంలో మీరు ఈ పూజా ఫలితాలన్నీ కూడా మీకు అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగించి సమస్త విజయాలని, ఆనందాన్ని పొందుకుంటారన్న విషయాన్ని గుర్తించండి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కూడా మంచి లాభాలు. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటిలైట్ డెన్స్ల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభం. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకు కూడా లాభం. ఉద్యోగ, విద్య, ఆనందకరమైన శుభ వ్యాపార లాభాన్ని పొందుకునేటువంటి మాసంగా చెప్పవచ్చు. 2వ వారంలో భగవద్గీత పాలన తప్పకుండా చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. ఈ మాసం ప్రతి మాసం కూడా అష్టైశ్వర్య, ఆనంద, శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.